హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప ఫస్ట్ వీకెండ్ తెలుగులో మంచిగానే కలెక్షన్స్ని సాధించింది. ఫస్ట్ మండే వర్కింగ్ డే అవటంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్ని చూపించిందో లేదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. కన్నప్ప మూవీ ఫస్ట్ వీకెండ్ మంచిగానే కలెక్షన్స్ సాధించగా 4వ రోజు వర్కింగ్ డే అవటంతో భారీగానే డ్రాప్స్ని సొంతం చేసుకుంది. కన్నప్ప మూవీ 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి వరకు షేర్ని, వరల్డ్ వైడ్గా 1,40,00,000 వరకు షేర్ని మాత్రమే సాధించింది. 4 రోజులకు కన్నప్ప మూవీ ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాంలో 5,87,00,000 వరకు షేర్ని, సీడెడ్ ఏరియాలో 2,16,00,000 వరకు షేర్ని, ఉత్తరాంధ్రలో 1,88,00,000 వరకు షేర్ని, ఈస్ట్లో 1,08,00,000 వరకు షేర్ని, వెస్ట్లో 79,00,000 వరకు షేర్ని, గుంటూరులో 82,00,000 వరకు షేర్ని, కృష్ణాలో 75,00,000 వరకు షేర్ని, ఇక నెల్లూరులో 72,00,000 వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 14,07,00,000 వరకు షేర్ని, 24,30,00,000 వరకు గ్రాస్ని సాధించింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 3,90,00,000 వరకు షేర్ని, ఇక ఓవర్సీస్లో 2,20,00,000 వరకు షేర్ని సాధించి మొత్తం వరల్డ్ వైడ్గా 20,17,00,000 వరకు షేర్ని, 38,90,00,000 వరకు గ్రాస్ని సాధించింది. కన్నప్ప మూవీ వరల్డ్ వైడ్గా 20 కోట్ల వరకు షేర్ని సాధించడంతో తన కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన డి మరియు దేనికైనా రెడీ సినిమాల కలెక్షన్స్ని క్రాస్ చేసింది. అంతేకాకుండా విష్ణు కెరీర్లో 20 కోట్ల షేర్ అందుకున్న ఫస్ట్ సినిమాగా కన్నప్ప మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీని మంచు విష్ణు ఓన్గా రిలీజ్ చేసిన 80 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ 4 రోజులకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 60 కోట్ల వరకు షేర్ని సాధించవలసి ఉంది. ఫుల్ రన్లో కన్నప్ప మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.